లాటరీ భాగ్యలక్ష్మి. ఎవరు సార్ ఆవిడ? బ్రో ఇంపాసిబుల్ బ్రో. నువ్వు బ్రేక్ వేసిన బండి ఆగదు. అంటే ఉన్నాడు కానీ తినండి, స్పెట్స్ బాగున్నాయి. ఎక్కడ కొన్నావు? జాతర. ఆల్ సెట్ రెడీ. ఇప్పుడు వర్కాలలో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్ జటాయు ఎర్త్ సెంటర్కి ఇప్పుడు రెడీ అయిపోయినాం. ఇక్కడ నుంచి మనకు ఒక 1 hour డిస్టెన్స్ ఉంది. సో మనకి ఎట్లా కార్ ఉంది కాబట్టి డైరెక్ట్గా డ్రైవ్ చేసేయచ్చు. సో వన్స్ మమ్మీ వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత మా అవుట్ఫిట్స్ చూపిస్తాం. సో యా రెడీ అయిపోయినాం. ఇగో ఇది మా మమ్మీ అవుట్ఫిట్, మా పప్ప, మా చెల్లి బీచ్ బేబీలా రెడీ అయిపోయింది. సో అందరం రెడీ అయిపోయినాం. ఇప్పుడు లెట్స్ గో టు జటాయు. ఎండ మాత్రం ఇరగా తీస్తుంది భయ్యా. కాకపోతే మన హైదరాబాద్ ఎండనే ఇంకా వరస్ట్. అది ఇంటి దగ్గరైనా ట్రిప్ దగ్గరైనా ఫస్ట్ డే స్టార్ట్ మా మమ్మీ ఎదురు రావడంతో మొదలవుద్ది. కానీ పాపం ఎదురు వచ్చేస్తుంది మొత్తం. పక్కకి వెళ్ళదు, డైరెక్ట్ ఎదురు వచ్చేస్తుంది కార్కి. కాదు ఇప్పుడు కేరళలో ఉన్నాం కదా, అది కొనుక్కుందాం ఒకటి. లక్కీ అదే లాటరీ భాగ్యలక్ష్మి. ఎవరు సార్ ఆవిడ? ఇక్కడ లాటరీ చాలా ఫేమస్, చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ. అమ్ముతున్నారు. ట్రై చేద్దాం మన లక్స్. లాటరీ చాలా ఫేమస్ కేరళలో, మీకు తెలుసుంటే. ఊరికే కొనట్టు అప్పుడు అర్థమయ్యేది. కార్ అయితే వెళ్ళింది. అమ్మ బాబోయ్ బ్రో ఇంపాసిబుల్ బ్రో. లేదంట తెచ్చిందా అసలు మోస్ట్ డ్రెడ్ఫుల్ థింగ్ ఏమైంది తెలుసా? ఇంత భయం మేము ఎప్పుడు పడలే. బేసిక్గా జటాయు ఎర్త్ సెంటర్కి మనకి మ్యాప్స్లో ఒక ప్లేస్ చూపిస్తుంది కదా అని చెప్పి యాక్చువల్లీ రోడ్డు మీద జటాయు ఎర్త్ సెంటర్ అని ఇంకో సైడ్ చూపించింది. మేము అటువైపు కాకుండా మ్యాప్స్ ఎటో చూపిస్తుంది కదా అని ఎక్కిచ్చాం. మీకు కేరళ ఇంతకుముందు రాకపోతే మీకు ఈ విషయం తెలీదు. 85 degrees స్టీప్. ఈ కార్ని మాన్యువల్ కార్. అది ఒకవేళ తనకి డ్రైవింగ్ కనుక ఎవరికైనా రాకుండా మధ్యలో ఆగిపోతే కార్ వెనక్కి వెళ్ళిపోద్ది. మీకు చూపిస్తా. ఇది 1 version ఆఫ్ స్టీప్నెస్ మీకు దీనిలో కనిపించకపోవచ్చు, బట్ కొద్ది ముందుకెళ్ళినంత చూపిస్తా. సర్ప్రైజ్డ్ అండ్ షాక్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు స్టీప్ వన్స్ ఎక్కేసిన తర్వాత మధ్యలో బండి నువ్వు ఆపలేవు. నువ్వు బ్రేక్ వేసిన బండి ఆగదు. లైక్ వెనక్కి గుంజుకుంటూ వెళ్ళిపోద్ది, అంత స్టీప్ ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 80-85 degrees స్టీప్. అడ్వెంచర్ కావాలనుకున్నా కానీ ఈ రేంజ్ ఆఫ్ అడ్వెంచర్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మా మమ్మీ పప్ప అయితే పాపం ఫుల్ భయపడ్డారు. ఐ బిలీవ్డ్ ఇన్ ది కార్, అందుకే పైకి లాక్కొచ్చాను. మీకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తా ఎంత స్టీప్ ఉందో. ఓ మై గాడ్. సో ఎవరైనా ఎప్పుడైనా జటాయు ఎర్త్ సెంటర్కి మీ ఓన్గా మ్యాప్ పెట్టుకుని వస్తుంటే ప్లీజ్ డోంట్ ఫాలో దాట్. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా రీచ్ అయిన తర్వాత మీకు రోడ్ మీద జటాయు ఎర్త్ సెంటర్ అని సైన్స్ ఉంటాయి. సో మీరు అక్కడి నుంచి అటు వెళ్ళిపోవచ్చు. సో బేసిక్గా చాలా స్టీప్ వచ్చేసాం, అందుకే కార్ ఇంజన్కి వచ్చే ఆపేసాను. ఒక 5 minutes ఇంజన్ కూల్ అయిన తర్వాత విల్ గో డౌన్ అండ్ విల్ గో టు ద రైట్ ప్లేస్. మమ్మీ చూడు స్టీప్నెస్. వాడికి ప్రాబ్లం అవుతుంది. సో బేసిక్గా ఈ లెఫ్ట్ మేము రాంగ్ లెఫ్ట్ అనమాట. ఇది మనకి మ్యాప్స్ ఇచ్చిన లెఫ్ట్. ఇది మెయిన్ రోడ్. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. మాకు ఇక్కడ ఒక పెద్ద అడ్వెంచర్ అయిపోయింది. అందరూ భయపడ్డారు, మమ్మీ భయపడ్డది. సో ఇప్పుడే రీచ్ అయిపోయినాం జటాయుకి. ఫుల్ ఎండ కొడుతుంది, ఫుల్ అంటే ఫుల్. Stranded in the
ఈయన ఇప్పుడు వెళ్ళిన రూట్ చూస్తే భయం మమ్మీ ఆర్ యూ ఎగ్జైటెడ్ ఫర్ కేబుల్ కార్? మమ్మీ ఇప్పుడు నేను ఎక్కినావు నువ్వు కేబుల్ కార్? నేను ఎప్పుడు ఎక్కా నేనైతే ఎక్కిన, మా చెల్లి కూడా వైజాగ్లో ఎక్కింది. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఏ ట్రిప్కి పోయినా అక్కడ ఒక కేబుల్ కార్ ఖచ్చితంగా ఉంటుంది. సో మా మమ్మీ ఫస్ట్ టైం, మా పప్ప ఆల్రెడీ ఎక్కాడు, మా చెల్లి కూడా ఎక్కింది. సో పర్వాలేదు, మాకు ఫస్ట్ టైం. సో చూడాలి ఇప్పుడు. మమ్మీ భయం అవుతుందా? భయమే అంటే నీ ఫస్ట్ టైం కదా మమ్మీ కేబుల్ కార్? ఫస్ట్ టైమే, కాకపోతే గమ్మత్తుగా ఉంది, భలే ఉంది. బేసిక్గా హైట్స్ అంటే అయితే భయమే నాకైతే, కానీ ఇది నేను చాలాసార్లు ఎక్కగానే భయం లేదు. దాంట్లో ఏముంది ఇలాగా ఇప్పుడు పైకి వెళ్ళాక బయటకు చూడవా? అయితే ఏమవుతుంది? మొట్టింది అంటే కళ్ళు మూసుకుంటారా మీరు ఇప్పుడు? నేను మూసుకోండి, నేను తెచ్చుకోను. అది వస్తుంది. నాకు ఇట్లా విండో ఓపెన్ చేసినా కూడా వెళ్ళి బయటకు వెళ్ళి చూస్తాను. మనది వైట్ కలర్ బండి. దీనికోసం అయితే ఇక్కడ దాకా వచ్చాము, అది కనబడుతుంది. వెయిట్ ఎ మినిట్, ఐల్ షో యూ. మమ్మీ ఎట్లా అనిపించింది? బాగుంది, కాకపోతే మనం వచ్చే టైంకి కొంచెం చల్లగైంది కదా. బట్ యా, చూడండి ఎంత బాగుందో. అబ్బా ఇవన్నీ రెక్కలరా, ఎంత అది చూడు అసలు. రాయే కదా, రాయే. రాయిని స్కల్ప్చర్ చేశారు, ఎంత బాగా చేశారు, రాశారు అదే. ఇది చూడు రెక్క షేప్ లో. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్గా. ఒక మౌంటైన్, మన ఒక మౌంటైన్ తీసుకొని అట్లా చెక్కడం, ఇట్స్ రియల్లీ గ్రేట్. బ్యూటిఫుల్ విజిట్ ఆఫ్ జటాయు అయిపోయింది, మీకు కూడా చూపించినాం కదా, మస్తుంది. మమ్మీ బాగుంది కదా? బాగుంది. నీకు రెడీనా? బాగుంది. వర్త విజిట్ ఈజ్ వర్త్. బేసిక్గా మేము వెళ్ళే ముందు ఒక ఫోటో తీసారు మమ్మల్ని, సో దాన్ని మనము ఇలా ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్లో అయినా చేసుకోవచ్చు. అగో మా ఫోటో చూపిస్తాం, అగో వచ్చింది బా. అట్లా ఇలా వచ్చిన ఫోటోని మన ఏ బ్యాక్గ్రౌండ్లో అయినా పెడతారు. సో ఇప్పుడు అందరం లైఫ్ జాకెట్స్ వేసుకున్నాం. మా పప్ప అయితే పోలీస్ లానే ఉన్నాడు. సేమ్. మా మమ్మీ లేడీ పోలీస్. మా మమ్మీ మోడర్న్ పోలీస్. మమ్మీ లేడీ పోలీస్ అను. మా చెల్లి అయితే బొమ్మలు పట్టి ఆడుకునే దానిలా ఉంది. అన్నయ్య అన్నయ్య ఇది నేను. అన్నయ్య దాని మీద ఏడ దొరికినా ఉయ్యాలు ఊగుతావేంది మమ్మీ నువ్వు? పద టైం అవుతుంది బోట్కి. సో బేసికల్లీ ఇక్కడ మనకి కయాకింగ్ కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు మమ్మీ పప్ప వాళ్ళు కయాకింగ్ చేయడానికి అంత ఇష్టం లేదు. సో మేము ఏమనుకున్నామంటే ఒక 1.5 hours ఈ నార్మల్ బోట్ రైడ్ తీసుకుంటే వాళ్ళే మనకు కావాల్సిన ప్లేసెస్ అన్నిటికీ తిప్పుతారనమాట. సో ఇక్కడ బేసిక్ హ్యాక్ ఏంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది, ఇప్పుడు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కయాకింగ్ అనేది ఖచ్చితంగా చేస్తాం మనం వర్కాలో వచ్చినప్పుడు. బట్ చూస్ ఎ స్లాట్ వేర్ ఇట్స్ సమ్వేర్ క్లోజ్ టు సన్సెట్.
వెన్ యూర్ ఇన్ అ కెనోపీ లైక్ చిన్న బోట్లో ఉండి స్మాల్ విలేజెస్ మధ్య నుంచి వెళ్తున్నప్పుడు ఇఫ్ యూ కెన్ స్పాట్ అ గుడ్ సన్సెట్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ వన్. సో మనం ఏంటంటే ఇప్పుడు చిన్న బోట్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది, దానిలో వెళ్తుంటాం. ఐ షో యూ, ఇట్స్ గోన్ బి స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉంటాయి. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ మమ్మీ? మా మమ్మీ కేరళ వచ్చినప్పటి నుంచి కేరళ బోట్ రైడ్ మా పప్పా ఇద్దరు. బీచెస్ ఆర్ ఫైన్ బట్ కేరళ బోట్ రైడ్ ఏది అని అన్నారు. ఎగ్గో షురు మొత్తం వాటర్ మమ్మీకి భయం అనుకో. మమ్మీ భయపడాల్సిన అవసరం ఉండదు. ఇవి ఉన్నాయి చూసినావా, నువ్వు సముద్రంలో పడేసినా నిన్ను ఇది తేలుతూనే ఉంటావు. సముద్రంలో ఇది రివర్. తినండి, స్పెట్స్ బాగున్నాయి. ఎక్కడ కొన్నావు? జాతర. గ్రేట్ జాతరలో కొన్నావు. కానీ బాగున్నాయి. అంటే ఇప్పుడు అంటే దీని ప్లానింగ్ చూడండి. వైట్ డ్రెస్, వైట్ ఫ్రాక్, వైట్ స్పెట్స్, వైట్ షూస్. అంటే అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే ఎలా వేసుకుంటారు? ఇన్స్టాగ్రామర్స్ అలానే ఉంటారు, నీకు తెలియదులే. దాని కాస్ట్యూమ్ డిజైనింగ్ కి కూడా అది ఎంత వర్క్ చేసిందో చూసారా? ఓ మై గాడ్, ఇది నెయిల్స్ చూపించు. నెయిల్స్ కయాకింగ్ చేస్తా అన్నది అంటే మరి ఇంత లెంత్ ఉండదు. నేను ప్యాడిల్ బరువు ఉందని చెప్తుంది. ఇప్పుడు దీన్ని నమ్మి మనం అందరం కయాకింగ్ వెళ్ళుంటే ఇప్పుడు వాళ్ళు చూడు ఎంత సునాయాసంగా చేస్తున్నారు. వాళ్ళు చేస్తారు. సో బేసిక్గా కయాకింగ్ అంటే ఇలా చేయాలి మనము. కానీ మమ్మీ పాప వాళ్ళిద్దరు మళ్ళీ సపరేట్ అయిపోతారని చెప్పి ఈ బోట్ని తీసుకున్నాం. బట్ బోటింగ్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. ఇది మోస్ట్ వర్త్ థింగ్. యాక్చువల్గా మీకు 3000 రూపీస్ చెప్పాడు. మేము మన ఇండియన్ స్టైల్లో మన తెలుగు స్టైల్లో బేరం ఆడి దాన్ని 2000 రూపీస్ తెగొట్టాము. 500 per person. గుడ్ డీల్, చాలా బాగుంది. ఇది చూడండి అసలు ఇది మనకి యూజువల్గా నువ్వు ఎంత ఖర్చు పెట్టినా మన దగ్గర రాదు ఇది ఈ ఫీల్. సో ఇట్స్ అఫ్కోర్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ యునిక్ థింగ్. బోటింగ్ అనేదే మనకి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది గోల్డెన్ హవర్లో ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో. ఎలా ఉంది మమ్మీ? సూపర్ కదా, చాలా ఇట్స్ వర్త్ కంప్లీట్లీ. పైసా వసూలు అంటాం కదా, అలాంటి పర్ఫార్మెన్స్ ఇది. మనమైతే కొద్దిగా మిల్లికి వెళ్ళే వాళ్ళం. గదైతే కయాకింగ్ అయితే నీ వల్ల అసలు కాదులే, లైట్ తీసుకో. కయాకింగ్ అసలు అయ్యేది కాదు. మా చెల్లి ఆవేశపడ్డది కయాకింగ్. ఒక సెకండ్ మేము అందరం ఒప్పేసుకుందాం అనుకున్నాం, మనం చేయలేం. సగం వెళ్ళిన తర్వాత ఇప్పుడు సగం టైంలో కయాకింగ్లోనే మనం ఆగిపోతాం. సో బోటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే దారిలో ఇక్కడ కపిల్ బీచ్ అని వచ్చాము. సో బ్యూటిఫుల్. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బీచెసే ఉంటాయి. సో మనం చూస్ చేసుకోవాలి ఏ బీచ్ మన వైబ్కి సెట్ అవుద్దని. ఇప్పుడు మెయిన్ వర్కాల బీచ్కి వెళ్ళాం అనుకో, ఫుల్ రష్ ఉంటుంది జనాలు. సో ఇలాంటి బీచ్ చూసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో ఈ వర్కాల మొత్తం ఈ ప్లేస్ మొత్తం మనకి బీచెస్తోనే నిండిపోయి ఉంటుంది. ఈ సీషోర్ అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. సో పొద్దున్నుంచి తిరుగుతున్నాం, ఆకలి అవుతుంది. ఇప్పుడే ఒక షవర్మా తీసుకున్నాను నేనైతే. మా చెల్లి ఫ్రైడ్ మోమోస్, మమ్మీ ఫలూదా అన్నీ తీసుకున్నాం. సో ఇక్కడ కూర్చొని విల్ హ్యావ్ ఇట్.